సంస్కృతి సంప్రదాయాల్లో ఘనమైన వారసత్వం కలిగిన భారతావని ఈ ఏడాది అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచింది. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభమేళా ఈ ఏడాదే జరగ్గా వందేమాతర గేయం 150వ ఏడాది వేడుకలకు సైతం సాక్షిభూతంగా నిలిచింది. భారతీయ పండుగల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వెలుగుల పండుగ దీపావళికి యునెస్కో గుర్తింపు కూడా ఈ ఏడాదే లభించింది. దేశ సంస్కృతి సంప్రదాయాలు సనాతన ధర్మ ప్రస్థానంలో 2025 ఏడాది ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 144 ఏళ్లకు ఒక్కసారి జరిగే మహాకుంభమేళా నుంచి జాతీయ గేయం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాదే ప్రత్యేక వేడుకలు జరిగాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరిగింది. కోట్లాది మంది భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించగా ఈ మహాక్రతువు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించింది. ప్రయాగ్రాజ్లో 10.24 ఎకరాల్లో కాలగ్రామ్ను ఏర్పాటు చేసి దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఇప్పించింది. ఈ ఏడాది మే 31న అహల్యాబాయ్ హోల్కర్ 300వ జయంతి వేడుకలను భోపాల్లో ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు కూడా ఈ ఏడాదే దేశవ్యాప్తంగా జరిగాయి. జనసంఘ్ సిద్ధాంతకర్త శ్యామప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి వేడుకలు ఈ ఏడాది జూలైలో జరిగాయి. స్వాతంత్రోద్యమంలో ప్రతి భారతీయుణ్ణి ఉత్తేజితుణ్ణి చేసిన వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు లోపల వెలుపల పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. 2025లోనే యునెస్కో నుంచి 2 విశిష్ట గుర్తింపులు భారత్కు దక్కాయి. ప్రపంచ వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియాతో పాటు వెలుగుల పండుగ దీపావళికి చోటు దక్కింది. పురాణ కాలం నుంచి ఎంతో మంది కవులు, రచయితలు, చరిత్రకారులు తమ స్వహస్తాలతో రాసిన పుస్తకాలను భద్రపరిచే ప్రక్రియను ఈ ఏడాదే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జ్ఞానభారతం పోర్టల్ను ప్రధాని మోదీ సెప్టెంబర్లో ప్రారంభించగా ఆయా గ్రంథాలను డిజిటలైజ్ చేసి భద్రపరచనున్నారు. వికసిత్ భారత్ లక్ష్యాల్లో మనుస్క్రిప్ట్ హెరిటేజ్ను కాపాడుకోవడం కూడా ఒకటని ప్రధాని మోదీ పేర్కొన్నారు.